సో X95 కంపెనీ నుంచి సొంతంగా చేసిన ఈవీ చార్జర్స్ ఇది పర్టికులర్గా ఒక 2 వీలర్స్కి, 3 వీలర్స్కి, 4 వీలర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఎట్ ఏ టైం ఒక 3 వీలర్స్ ఎట్ ఏ టైం 3 వెహికల్స్కి పెట్టుకోవచ్చు. సో 3 వీలర్స్ 2 వీలర్స్కి కూడా ఎట్ ఏ టైం 3 వీలర్స్కి పెట్టుకోవచ్చు. సో ఈచ్ ప్లగ్ వచ్చేసి 3.3 కిలోవాట్. సో టోటల్ ఛార్జర్ కెపాసిటీ వచ్చేసి 10 కిలోవాట్. సో 3 వీలర్స్కి ఎట్ ఏ టైం పెట్టినప్పుడు 3.3 డివైడ్ అవుతుంది అనమాట. సో ఒక 2 వీలర్ ఛార్జ్ అవ్వాలంటే 2 వీలర్కి టోటల్ టైం స్పాన్ వచ్చేసి అవ్వాలంటే ఒక 2.5 hours to 3 hours పడుతుంది. సో మల్టిపుల్ వెహికల్స్కి ఛార్జ్ అవ్వాలి అంటే అది 3 గంటల వరకు తీసుకుంటుంది. సో టోటల్గా వచ్చేసి దీనికి 10 కిలోవాట్ కెపాసిటీ ఉంటుంది. సో దీని మీద ఎటువంటి లోడ్ ప్రెషర్ పడదు. సో మీరు 3 వీలర్స్కి ఎట్ ఏ టైం మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సెటప్ మొత్తం విత్ క్యానోపీ వస్తుంది. ఐపీ రేటెడ్ కూడా ఇది మొత్తం వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్ టోటల్ వస్తుంది. సో మీకు కమర్షియల్ పర్పస్గా మీకు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు దీనికి ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే ఇక్కడ RFID ఉంటుంది. కస్టమర్కి ఒక RFID అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. RFIDతోనే దీన్ని యాక్టివేట్ చేయగలుగుతాము. అది మనం మొబైల్ మన క్రెడిట్ కార్డులో ఎలా రీఛార్జ్ చేస్తామో సో అలానే RFID అనేది రీఛార్జ్ చేసుకోవాలి. దాంతో ఇక్కడ ట్యాప్ చేస్తేనే ఈ ఛార్జింగ్ ఒకసారి ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఆ వెహికల్కి ఛార్జ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. కమర్షియల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కమర్షియల్ పర్పస్ మన హైవేస్లో పెట్టుకోవచ్చు, కమర్షియల్ బిల్డింగ్స్లో పెట్టుకోవచ్చు, మన సిటీస్లో కావచ్చు, పార్క్స్ దగ్గర కావండి, ఎక్కడ ఏ స్టాప్స్లో అయినా పెట్టుకోవచ్చు. మీరు 2 వీలర్కి పెట్టుకోవచ్చు, 3 వీలర్కి పెట్టుకోవచ్చు, 4 వీలర్కి పెట్టుకోవచ్చు. బట్ కార్స్కి అయితే ఎక్కువ సమయం తీసుకుంటుంది. 2 వీలర్కి 3 వీలర్కి కొంచెం తక్కువ సమయం పడుతుంది. ఒక 2 వీలర్ బైక్ వచ్చేసి 2.5 hours పడుతుంది. ఒక 3 వీలర్స్కి వచ్చేసి 3 to 3.5 hours పడుతుంది ఆటోస్కి. అట్లా ఇది 16 amps రన్ అయ్యేది. 16 amps కరెంట్తో రన్ అయ్యేది. మీకు డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మీకు దీంతో AC ఛార్జర్తో ప్రాబ్లం ఏం లేదు. పెట్రోల్ బంక్లో కూడా పెట్టుకోవచ్చు వీటిని. బట్ ఇది ఒకటి AC ఛార్జర్ అనే కాదు, పెట్రోల్ బంక్లో స్టేషన్ టైప్ పెట్టుకోవాలనుకుంటే DC ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. ఆ DC ఛార్జర్ వచ్చేసి అది డైరెక్ట్ కరెంట్. దానికి DC ఛార్జర్ పెట్టుకోవాలంటే దానికి సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ సెటప్ చేసుకోవాలి. సో ఎట్లా అంటే ఒక పెట్రోల్ పంప్ స్టేషన్ టైప్లో మీరు అరేంజ్ చేసుకోవాలన్నమాట. అది కూడా కమర్షియల్ పర్పసే. బట్ అది కార్స్కి కానివ్వండి, బస్సెస్కి కానివ్వండి మేము అది రికమెండ్ చేయొచ్చు. సో ఈ 10 కిలోవాట్ వచ్చేసి మనకి 45,000 ప్లస్ 5% GST. మీరు ఈవీ 9 కేటగిరీ కింద, గ్రీన్ 9 కేటగిరీ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఓన్ మీటర్ కింద కూడా పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫర్ ఓన్లీ 10 కిలోవాట్ AC ఛార్జర్. అది వచ్చేసి మనకి 7.4 కిలోవాట్. ఇది ఓన్లీ కార్స్కే వస్తుంది అనమాట. ఓన్లీ ఒక కార్కే పెట్టుకోగలుగుతాం. 7.4 కిలోవాట్. ఇది వచ్చేసి 8 గంటల సమయం పడుతుంది. టోటల్ కార్కైనా పెట్టుకో. టాటా నెక్సాన్ కానివ్వండి, MG కానివ్వండి, BYD కానివ్వండి, సిట్రియోన్ కానివ్వండి, అట్లాంటి వాటికి ఇది 7.4 కిలోవాట్ సింగిల్ కానీ టైప్ 2 AC. ఇది వచ్చేసి 35,000 ప్లస్ GST, 5% GST. సో ఇది వచ్చేసి మనకి టోటల్ ఓన్లీ 1 కార్కే చేయగలుగుతాం. ఇది కూడా మన హోమ్ పర్పస్ పెట్టుకోవచ్చు, కమర్షియల్ పర్పస్ పెట్టుకోవచ్చు. ఇది కూడా AC ఇన్పుట్, AC ఛార్జర్. ఇది కూడా రెండు పెట్టి ఇది ఓన్లీ 4 వీలర్ అండి. అది 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ప్రైస్ అది 45,000 ప్లస్ GST. ఇది 35,000 ప్లస్ GST. సో ఇది వచ్చేసి మనకి DC ఛార్జర్. దీంతో మనం 4 వీలర్కి పెట్టుకోవచ్చు, బస్సెస్కి పెట్టుకోవచ్చు, ట్రక్స్కి కూడా పెట్టుకోవచ్చు. సో దీని కెపాసిటీ వచ్చేసి 120 కిలోవాట్. DC ఛార్జర్స్ కెపాసిటీ వచ్చేసి 30 కిలోవాట్ నుంచి 360 కిలోవాట్ వరకు కెపాసిటీ ఉంది. సో 30 కిలోవాట్ వచ్చేసి సింగిల్ గన్ కేబుల్తో వస్తుంది. 60 కిలోవాట్ నుంచి 360 కిలోవాట్ వరకు మనకు డ్యూయల్ గన్ కెపాసిటీ ఉంటుంది. డ్యూయల్ గన్తో వస్తుంది. సో ఇది కూడా సేమ్. దీనికి ఛార్జ్ అవ్వాలంటే ఇక్కడ RFID అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాము. ఈ RFIDతో కస్టమర్ అనేది ఒక కార్డుని ట్యాప్ చేస్తేనే ఇది కూడా ఛార్జింగ్ అనేది ఆన్ అవుతుంది. లేదంటే
దీన్ని ట్యాప్ చేయనంత వరకు ఛార్జింగ్ అనేది హోల్డ్లోనే ఉంటుంది. దీన్ని ట్యాప్ చేస్తేనే యాక్టివేట్ అవుతుంది. సో కస్టమర్ అనేది ఎంతవరకు ఛార్జింగ్ అనేది పెట్టుకుంటాడో అంతవరకే ఇది ఆటోమేటిక్గా ఆ ఛార్జ్ అనేది చేస్తుంది, ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. సో దీనికి ఇది వచ్చేసి ఛార్జింగ్ టైం వచ్చేసి 30 కిలోవాట్ వచ్చేసి ఒక 2 hours పడుతుంది. 60 కిలోవాట్ వచ్చేసి ఒక 1.5 అవర్ తీసుకోవచ్చు. 240 కిలోవాట్ వచ్చేసి మనకి ఒక కార్కి అయితే ఒక 40 minutes తీసుకుంటుంది. ఒక బస్కి అయితే ఒక 40 minutes to 1 hour తీసుకుంటుంది. అది వెహికల్ కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీని బట్టి అది డిసైడ్ చేసుకుంటుంది. అది సో ఇక్కడ వచ్చేసి మనకి కస్టమర్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, ఎంత ఛార్జింగ్ తీసుకుంటుంది, కార్ ఎంత ఛార్జింగ్ తీసుకుంటుంది, ఎంతవరకు టైం తీసుకుంటుంది, ఎన్ని కిలోవాట్స్ తీసుకుంటుంది అనేది కార్తో కమ్యూనికేట్ అయ్యి ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుందండి. దాని తర్వాత ఇక్కడ దీన్ని బట్టి ఎంత కిలోవాట్కి కన్జ్యూమ్ అయ్యింది అనే దాన్ని బేస్ చేసుకొని అంత కిలోవాట్కి ఇది అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ ఛార్జ్ ఆఫ్ అవ్వగానే RFIDతో మళ్ళీ దీన్ని ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అంతవరకే మీకు అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. మీకు ఇక్కడ ఎక్కడ ఏది వర్క్ అవుతుంది అనేది ఇక్కడ LEDస్లో అనేది మీకు విజిబుల్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి పవర్, ఏ గన్ కేబుల్ పెడుతున్నారనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఏమన్నా కార్ కమ్యూనికేషన్ కానీ ఛార్జర్ కమ్యూనికేషన్ కానీ ఏమన్నా పవర్ ఫాల్ట్ కానీ ఏమన్నా అయితే ఇక్కడ ఈ రెడ్ లైట్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుందండి. మీకు ఛార్జర్ పరంగా కానీ కార్ పరంగా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఆటోమేటిక్గా ఇది కట్ ఆఫ్ అయిపోతుంది ఏదన్నా ప్రాబ్లం వస్తే. దీని 30 ఇప్పుడున్న మన ముందున్న ఈ 240 కిలోవాట్ వచ్చేసి మనకి 20 లక్షల్లో వస్తుందండి. 60 కిలోవాట్ వచ్చేసి 8.5 లక్షల్లో వస్తుంది. 120 కిలోవాట్ వచ్చేసి మనకి 12 లక్షల్లో వస్తుంది. సో ఒక 30 కిలోవాట్ వచ్చేసి మనకి ఒక 5 లక్షల్లో వస్తుంది. బట్ 30 కిలోవాట్ వచ్చేసి మనకి ఒక సింగిల్ గన్ అవుట్పుట్టే వస్తుంది. 60 కిలోవాట్ నుంచి అప్ టు 360 కిలోవాట్ వరకు డ్యూయల్ గన్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. మేము ప్రొవైడ్ చేసే ఛార్జెస్ అన్నిటికీ అప్ టు ఒక 1 or 2 years వరకు వారంటీ కానివ్వండి, ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవ్వనండి, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అవ్వనండి, CMS ఛార్జెస్ అవ్వనివ్వండి, అన్నీ కస్టమర్ బేసిస్ మీద అన్నీ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. దిస్ ఈజ్ ఫర్ బెస్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ Axonify.